ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. దసరా సెలవులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇంటర్ విద్యార్థులకి, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, అలాగే డిప్లొమా విద్యార్థులకి, అలాగే బీటెక్ విద్యార్థులకి ఈ యొక్క దసరా హాలిడేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, అలాగే ఏదైనా క్లాసెస్ అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. అయితే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దసరా సెలవులు అయితే మనకి ఇంటర్ విద్యార్థులకు కానీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే మనకి అక్టోబర్ 2వ తారీఖు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. అయితే జూనియర్ కళాశాలకి దసరా సెలవులు 3 నుంచి అనేది ప్రొవైడ్ చేశారు. 2 కూడా మనకి పబ్లిక్ హాలిడే గాంధీ జయంతి కారణంగా మనకి 2వ తారీఖు నుంచే వీళ్ళకి హాలిడేస్ అయితే మనకి ప్రకటించేశారు. అయితే మనకి టోటల్గా 12 దసరా ఉండడంతో 13th సండే, అగైన్ మీకు 14th అయితే అక్టోబర్ 14th అగైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు అక్టోబర్ 2న గాంధీ జయంతి సర్వంగా మనకి అక్టోబర్ 2 నుంచి 14th వరకు మీకు హాలిడేస్ అయితే ఇంటర్ విద్యార్థులకి అయితే ఉంటాయి. అగైన్ వీళ్ళకి 13th వరకు అయితే ఉంటాయి. 14th అయితే అగైన్ వీళ్ళకి రీస్టార్ట్ అవుతుంది. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా మనకి క్లియర్గా ప్రొవైడ్ చేసేసారు. వీళ్ళకి ప్రొవైడ్ చేసుకున్న ప్రకారం వీళ్ళకి కూడా మనకి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 13th వరకు హాలిడేస్ అయితే ఉంటాయి. రీఓపెన్ డేట్ చూసుకోవచ్చు 14th అక్టోబర్ మండే నాడు వీళ్ళకి అగైన్ ఈ యొక్క స్కూల్ అనేది అగైన్ రీస్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్కూల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ అన్నమాట. ఇంకా ఇంటర్ విద్యార్థులు కూడా స్టార్టింగ్లో డిస్కస్ చేశాం కదా, వీళ్ళకి కూడా 2వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇంకా నెక్స్ట్ డిప్లొమా విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి వచ్చిన ప్రకారం అయితే అఫీషియల్గా మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. కానీ మనకి ఇందులో ప్రొవైడ్ చేసిన ప్రకారం అంటే అకాడమిక్ క్యాలెండర్లో దసరా హాలిడేస్ అయితే వీళ్ళకి 7 days అయితే కేటాయిస్తున్నారు. అది కూడా మనకి అక్టోబర్ 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు వీళ్ళకి 1 week అయితే వీళ్ళకి 7 days అయితే వీళ్ళకి హాలిడేస్ అయితే డిక్లేర్ చేస్తున్నారు. మ్యాక్సిమం కొన్ని కాలేజెస్ వాళ్ళైతే 7th నుంచి అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. 7th కానీ 8th నుంచే. సో డిప్లొమా విద్యార్థులకు కూడా సో 7th నుంచి మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తారు. కొన్ని కాలేజెస్ అయితే అకాడమిక్ క్యాలెండర్ అయితే స్ట్రిక్ట్గా అయితే ఫాలో అవుతాయి అనమాట. సో 10th నుంచి 16th అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా బీటెక్ విద్యార్థులు చూసుకున్నట్టయితే మనకి దసరా హాలిడేస్కి సంబంధించి 7వ తారీఖు నుంచి 11 వరకు ప్రొవైడ్ చేశారు. అండ్ 12న మనకి దసరా ఉంది, ఆ రోజు కూడా మీకు హాలిడే. అండ్ 13th కూడా మనకి సండే ఉంది కాబట్టి అది కూడా హాలిడే. అగైన్ వీళ్ళకి 7th నుంచి 13th వరకు ఈ బీటెక్ విద్యార్థులకు కూడా హాలిడేస్ ఉంటాయి. అగైన్ మనకి 14th అయితే రీఓపెన్ అవుతాయి అనమాట. ఇది మనకి హాలిడేస్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.